మీరు చెప్పిందే చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే అవన్నీ వేరే. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే గారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఇది సిబిఐకి ఇవ్వడానికి లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వేరే సంస్థకైనా, సిబిఐకే అడుగుతారులేండి, ఒకవేళ బీజేపీ అడుగుతోంది ఆల్రెడీ సిబిఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి అభ్యంతరం సిబిఐకి ఇవ్వడానికి? వికే గారు, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఇది ఒక రోజుతోటి పుట్టినటువంటి వ్యవహారం కాదు, లేకపోతే ఒక రోజుతోటి ఒడిచేటటువంటి వ్యవహారం కూడా కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వ్యవహారము బండి సంజయ్ గారు ఈ రోజు మైకుల ముంగటికి వచ్చి బాగా గట్టిగా మాట్లాడినంత మాత్రాన, కానీ బీజేపీకి బీఆర్ఎస్ కుంటున్నటువంటి చీకటి బంధాన్ని పటిష్టం చేసినటువంటి ఒక కేసు ఇది. నేను చెప్తా దానికి ఉదాహరణ ఎట్లా అనేటటువంటిది. ఫోన్ ట్యాపింగ్ అయింది, ప్రధానంగా నా మీదనే అయింది అని చెప్పి ఈరోజు ఏదో వాళ్ళ పార్టీలో ఆయన బలవంతుడు లేక పోట్రే చేసుకునే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తుండొచ్చు, అది ఆయన వ్యక్తిగతమేమో కానీ, ఈ రోజు కేంద్ర మంత్రి లెక్క హోంశాఖ కింద ఉంటున్నటువంటి మీరు, మీ కిందనే వస్తున్నటువంటి సిబిఐ, వీళ్ళు నిందితులు ఎవరైతే దేశం వదిలిపెట్టి పారిపోతే 2024 మార్చి నుంచి మొదలు పెట్టుకుంటే 2025 మార్చి తర్వాత దాకా కూడా వాళ్ళ మీద కనీసం రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి శాఖ మీది చేసిన మంత్రి మీరు కాదా బండి సంజయ్ గారు అంటున్నా. పాయింట్ నెంబర్ 1, ప్రభాకర్ రావు గారిని ఐజీ అండ్ ఎబో ర్యాంక్ ఉంటున్నటువంటి వాళ్ళని మాత్రమే ఇంటెలిజెన్స్ చీఫ్స్ లెక్క చేయాల్సినటువంటిది ఐపీఎస్ రూల్స్ చెప్తుంటే, రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తిని 2020లో రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రీఇన్స్టేట్ చేస్తే కేంద్రం జోక్యం చూస్తుందా? ఎట్లా ఒప్పుకుంటుందండి? ఐపీఎస్ రూల్స్ ఇదంతా ఎవరి కిందకి వస్తుంది? కేంద్రాన్ని ఒకవేళ మోసం చేసి వీళ్ళు చేసిరని అనుకుందాం, కేంద్రం వీళ్ళ మీద చర్యలు ఏం తీసుకుందండి? వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ యొక్క సహకారంతో ప్రభాకర్ రావు గారు ఈడనేమో చీఫ్ లెక్క వెలుగుతుంటే, ఆయన ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంటే, ఆయనని ప్రమోషన్లు ఇచ్చి రిటైర్ అయిన తీసుకొచ్చి పొజిషన్లో కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేయించి ఈరోజు అయితే ముసల్ కన్నీరు కారుస్తామంటే కుదరదు కదా. ఈ పాపంలో మీకు భాగస్వామ్యం ఉంది కదా అంటున్నా నేను. మీరు ఆయల్ నుంచి కొట్లాడినటువంటి దాంట్లో మీరు ఉండరా అంటే మీరు లేరు. ఈ రోజు వచ్చి మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు సిబిఐకి ఇవ్వాలి అంటారు. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 4700 సిబిఐ కేసులు పడ్డాయి, విచారణ జరుగుతున్నటువంటి దానివి. మరి ఏమన్నా ఒక్కటన్నా తేల్చిందేమని ఉంటే విఠల్ గారిని చెప్పమనరి. మనందరికీ సుపరిచితమైనటువంటి కేసు జగన్మోహన్ రెడ్డి గారిది, తర్వాత వివేకానంద గారి యొక్క దాంది, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి గారిది మనం మాట్లాడుకుందాం. 9 సిబిఐ కేసులు ఉన్నాయి. 9 సిబిఐ కేసులు ఉంటే కండువా కప్పి బీజేపీలోకి తీసుకొని వచ్చి ఇక విచారణ ఎడిగిపోవాలి, గంగల కొట్టుకొని పోవాలి. వీళ్ళు సిబిఐ విచారణ ఎందుకు అడుగుతారు అని అంటే, ఇప్పుడు మేమున్నప్పుడు అధికారులను అరెస్ట్ చేసినాం, జైళ్ల పాలు చేసినాం, అవతలోడు పారిపోతే కూడా కేంద్రం మాకు సహకరించకపోయినా మేము ఫాలోఅప్ చేసుకుంటా, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చుకుంటా ఈరోజు వాళ్ళని ఇడికి తీసుకొని వచ్చి నువ్వు పోయినటువంటి విచారణ కూడా మేము చేపిస్తున్నటువంటి సంగతి బండి సంజయ్ గారు మీరు మర్చిపోవద్దు. ఇదే కేసులల్లా మేము చేస్తున్న ప్రతి దర్యాప్తులో గొర్రెల కుంభకోణం గురించి మొదలు పెట్టుకుంటే ఫార్ములా ఈ దాకా కూడా ఇప్పుడు మీరు అనేది ఏంటి? బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్, ఒక్క నిమిషం విఠల్ గారు వస్తాం మీ దగ్గరికి. బండి సంజయ్ గారు ఇవాళ చేసిన, బయటకు వచ్చి చేసిన కామెంట్స్ అన్ని, సిబిఐకి ఇవ్వాలని చేసిన డిమాండ్, ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి ఆ కేసుని లాక్కోవడం కోసమే వేసిన ఎత్తుగడ అని అనుకుంటున్నారా రామ్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మేము ఒక్కటి అంటాము, సిబిఐ విచారణ అనేటటువంటిది ఈ దేశంలో ఇంతమంది మీద వేసిర్రు, వాటి ప్రోగ్రెస్ రిపోర్ట్ దాని అసలు ఎట్లుంది అనేది మనం చూస్తున్నాం అనేది దాని యొక్క ట్రాన్స్పరెన్సీ చెప్తున్న వికే గారు. మొదటి అంశం, బండి సంజయ్ గారు ఇక్కడ నుంచి ఈ అంశాన్ని గుంజుకొని సిబిఐకి పెట్టుకోవాలి, తద్వారానే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అనేటటువంటి చిత్తశుద్ధి బీజేపీకి ఉండుంటే, ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి రిటైర్ అయిపోయినటువంటి తీసుకొచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినటువంటి దానికి కేంద్ర సర్కార్ సహకరించకపోతే అసలు ఆ పొజిషన్ కి రాకపోయేటాడు కదా. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు కదా. రిటైర్ అయిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను సార్ ఐపీఎస్ రూల్స్ ని బ్రీచ్ చేసి ఐజీ అండ్ ఎబో ర్యాంక్ ఉండాల్సినటువంటి వ్యక్తులని ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టినప్పుడు కేంద్రం కాదని ఎట్లా అంటారు మీరు? ఎట్లా కాదంటారు అసలు మీరు? అడ్వైజర్ లాంటి పోస్ట్ ఇచ్చుకోవచ్చులే. రైట్, ఓకే. విఠల్ గారు ఇప్పుడు ఇవాళ బండి సంజయ్ గారు వచ్చి చెప్పింది సరే, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి, మొదటి నుంచి నడుస్తాం, కానీ ఇవాళ కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే, ఇప్పటి వరకు వాళ్ళ నోట వీళ్ళ నోట మాట్లాడుకు